కర్రసాము భారతీయ సాంస్కృతిక యుద్ధ కళ. దీనిని నేర్చుకుంటే శారీరకంగా మానసికంగా దృఢత్వంగా ఉంటారు. కర్రసాము వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ యుద్ధ కళ చాలా అవసరం. వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడగలుగుతారు. అలాంటి వారి కోసం హైదరాబాద్ లో 2 కళాకారులు కర్రసాములో శిక్షణ ఇస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తోంది. యుద్ధ కళలో కర్రసాము ఒకటి. దీన్ని నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కర్రసాము నేర్చుకున్న ఓ యువతి, ఓ యువకుడు హైదరాబాద్ మాదాపూర్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. తాము నేర్చుకున్న కళ రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దాదాపు 60 మంది ఇక్కడ కర్రసాములో శిక్షణ పొందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా నేర్చుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే మెళకువలు తెలుసుకుని బాగా రాణిస్తున్నారని ట్రైనర్ అంటున్నారు. కర్రసాము వల్ల శారీరకంగా మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. నా పేరు స్వర్ణ. నేను యాక్చువల్గా ఫోక్ సింగర్ని. నేను జానపద కళలో ఎంఏ ఫోక్ ఆర్ట్స్ చేశాను నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో. మాకు అందులో ఒక సబ్జెక్ట్ ఉంది కర్రసాము గురించి. చిన్నప్పటి నుంచి మాకు ఈ కర్రసాము అంటే చాలా ఇంట్రెస్ట్. మా అన్న వాళ్ళు తాత వాళ్ళు బాగా తిప్పుతుండేవాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోవాలనుకున్నా కానీ ఇక్కడ అవకాశం లేకుండే. హైదరాబాద్లో పీజీ చేసేటప్పుడు మాకు సబ్జెక్ట్ ఉండి కొంచెం బేసిక్ నేర్చుకున్నాము. ఇంకా ఇది కాదు, ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవాలి, ఇది నెక్స్ట్ జనరేషన్కి అందించాలన్న ఆలోచనలో మేము తమిళనాడులో 1 ఇయర్ నేర్చుకున్నాం 2020లో. బాగా నేర్చుకొని ఇక్కడ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పిల్లలకి ఎక్కువ నేర్పించాలన్న ఆలోచనలో నేర్చుకొని ఇక్కడ నేర్పిస్తున్నాము. యాక్చువల్గా తెలంగాణ మొత్తంలో చూసుకుంటే కర్రసాము అంటే కొంచెం లిటిల్ బేసిక్కే ఉంది. ఫార్వర్డ్ రివర్స్, తలైవర్ అని చెప్పేసి కొన్ని పేర్ల మీదనే ఉంది. యాక్చువల్లీ మనకు కర్రసాము ఇంతకు ముందు మనకు యుద్ధ కళగా ఉండే, అది కర్రసాము పుట్టినప్పుడు యుద్ధ కళగా ఉండే. సో మీరు చెప్పినట్టు పేరెంట్స్ కర్ర అనగానే తగులుతుందేమో అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి అది మెల్లగా ప్రదర్శన కళగా మారింది. మనకి ఇప్పుడు ఇది యుద్ధ కళ కంటే మేము కూడా ఎక్కువ ప్రదర్శన కళగా చేస్తున్నాము. ఇది కర్ర మనకు తగలడం ద్వారా ఏమవుతుందంటే కర్ర అనే భయం మనకు పోతుంది. సో సెల్ఫ్ డిఫెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండాల్సిన లక్షణం ఏంటంటే భయం ఉండకపోవడం. సో వీళ్ళ ప్రాక్టీస్లో వీళ్ళ కర్ర తగులుతుంది, వీళ్ళు గట్టిపడతారు, కర్రని చూసి భయపడడం అనేది తగ్గుతుంది. అదే వాళ్ళని మోటివేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ మొబైల్స్కి, కంప్యూటర్స్కి, ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోతున్నారు. అలా కాకుండా బయటకు వచ్చి ఏ గేమ్ చేసినా బెస్టే. కానీ కర్రలో మనకు బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ అండ్ బ్రెయిన్ని సింక్రనైజ్ చేస్తుంది. ఎందుకంటే రైట్ తిరగాలి, లెఫ్ట్ తిరగాలి, 2 హ్యాండ్స్ వర్క్ చేస్తాయి. సో లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ రెండు ఎట్ ఏ టైం వర్క్ చేయడం వల్ల అంటే పిల్లల్లో షార్ప్నెస్ పెరుగుతుంది. ఇక్కడ కర్రసాము నేర్చుకుంటున్న తమ పిల్లలు చాలా హుషారుగా ఉంటున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. తమ పిల్లల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇది వరకు చాలా బద్ధకంగా ఉండేవారని కర్రసాము నేర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి వారిలో పూర్తిగా మార్పు వచ్చింది అంటున్నారు. ఎంతో డిసిప్లిన్ గా ఉంటున్నారన్నారు. మా పాప బాబు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. అసలు మా బాబు 10 అయినా కూడా లేవకపోయేది ఆల్డేలా. ఇప్పుడు 4 గంటలకే లేచి మమ్మీ నాకు కొంచెం పాలు పెట్టవా, వేడి నీళ్ళు పెట్టి, నేను ఎంత హుషారుగా లేస్తున్నాడు. ఈ పాప చాలా ఇంట్రెస్ట్గా నేర్పుతుంది. మా పాప బాబు అయితే ఇంతకుముందు చాలాసార్లు ఏదైనా స్కూల్లో ఉన్నా రాలేదు. ఇప్పుడు చాలా చాలా అంటే అందంగా మా పిల్లలను చూసి నాకు చాలా, నేను రోజు చూసిపోతున్నాను. మేడం సార్ చాలా గొప్పగా నేర్పుతుంది. ఇలాంటి అవకాశం మేము ఎక్కడున్నా, మాది మహబూబ్నగర్ జిల్లా, ఎక్కడున్నా మా పిల్లలను పంపించగలుగుతాము. నాకు ఇట్లాంటి మా పాపని ఒక మహారాణిలాగా తీర్చిదిద్దాలని కోరిక. ఎంతో ఎతికాను హైదరాబాద్లో, కానీ స్వర్ణ ఆర్ట్స్ ఫైనల్లీ దొరికింది. సో టాప్ క్వాలిటీ, టాప్ నాచ్ ట్రైనింగ్ ఇస్తున్నారు మేడం ఇంకా సార్. సో ఆ నేర్చుకోవడం వల్ల మా పాప చాలా ఇంప్రూవ్ అయింది. కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, డిసిప్లిన్ కానీ, సో ఇంకోటి బాడీ లాంగ్వేజ్ అన్నీ ఎన్హాన్స్ బాగా అయినాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 క్లాసెస్ అయినాయి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఇక్కడే కంటిన్యూ చేస్తాము. ఒక మంచి పర్ఫార్మర్గా తీర్చిదిద్దాలని నాకు కోరిక. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా వచ్చి ఇక్కడ కర్రసాము నేర్చుకుంటున్నారు. చిన్నతనం నుంచే కర్రసాము నేర్పిస్తే పిల్లలు దృఢంగా అవుతారని భావించి తల్లిదండ్రులు ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారు. కొంతమంది పిల్లలకు పూర్తిగా మాటలు రాకపోయినా ఇక్కడికొచ్చి హుషారుగా కర్రసాము నేర్చుకుంటున్నారు. ఎప్పటి నుంచి వస్తున్నావు కర్రసాము విధికి? ఎప్పటి నుంచి అంటే ఎన్ని రోజులు అవుతుంది? 6 డేస్. అన్ని నేర్చేసుకున్నావు ఇక్కడ? నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కర్రసాము నేర్చుకుంటుంటే? బాగా అనిపిస్తుందా? ఏ టైంకి వస్తున్నావు ఇక్కడికి? 6 o'clock వస్తున్నావా? 6 నుంచి 7 వరకు మంచిగా నేర్చుకుంటున్నావా? ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ కు అలవాటు పడిపోయారు. ఎలాంటి శారీరక శ్రమ ఉండటం లేదు. అలాంటి పిల్లల్ని ఈ క్యాంపుకు పంపితే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ట్రైనర్స్.